రెండున వికారాబాద్కు రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత ఉపాధి హామీ ప్రోగ్రాంలో పాల్గొని కూలీలతో ముచ్చటించనున్న రాహుల్ గాంధీ. అయితే ఇక ఈ డీసీసీ అధ్యక్షులకు ఈ వికారాబాద్ కాడ వీళ్ళకు శిక్షణ ఇస్తున్నారట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారికి శిక్షణ ఏంది, ఎట్లా చేయాలి అనేది, పాలన ఎట్లా చేయాలనే శిక్షణ మొదలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులకు తర్వాత ఇద్దరు కానీ మొత్తం ఆగమైపోతుంది. మరి మీరేమైనా చెప్పినరా, ఆయనే సొంతంగా డిసిషన్ తీసుకున్నాడా తెలియదు. ఆ గాంధీ విగ్రహం పెడతాడాట బాపు ఘాట్ కాడ, ఆడ బండ్లగూడ జాగిరి కాడ బాపు ఘాట్ ఉంటుంది, ఆడ గాంధీ విగ్రహం పెడతాడట. మనుషులను చంపి విగ్రహాలు పెట్టుడు ఏంది నాకు అర్థం కాదు. కానీ ఇదేమన్నా ఉంటుందా? మనుషులను చంపి ఎవడన్నా విగ్రహాలు పెడతాడా? ఎవడన్నా విగ్రహాలు స్థాపించడం కోసం మనుషులను రోడ్ల మీద పడేస్తాడా? ఎవడన్నా చచ్చిపోయిన వ్యక్తి విగ్రహం పెట్టడం కోసం బతుకున్న మనుషులను ఎవడన్నా చంపుతాడా? ఏ బుద్ధున్నోడు ఎవడన్నా, ఏ జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా భూమి మీద చిన్నపిల్లగా నడినే చెప్తారు. ఆ పసిపిల్లలు అపార్ట్మెంట్లకు వెళ్ళి బయటకు వచ్చి మహాత్మా గాంధీ గారు బతుకుంటే కూడా దీన్ని వ్యతిరేకించేటోళ్ళు అని అంటారు. చచ్చిపోయిన మనిషి విగ్రహం పెట్టుకోవడం కోసం బతుకున్న మనుషులు నాగం చేసే అంత తెలివి నాకు తెలిసి ఒక్క మన రేవంతం సార్కు తప్ప ఎవరి దగ్గర ఉండదు. అవి ఓన్లీ ఈయనకు మాత్రం ఆ జ్ఞానం ఉన్నది. అంటే ఆలోచన రావాలి, మార్పు. అంటే పోయి ఇలా ఇండ్లు గులగొట్టే అవి ఆ సందులనే ఆ పొక్కలనే ఆడనే వాళ్ళ ఇండ్ల మీదనే పెడతా విగ్రహం అనేంత కక్ష ఎందుకు? ఆ సోషల్ మీడియాలో ఒక ఆయన వేసాడు, ఈ ఉంటది కదా స్పైడర్ సినిమాలా వాడు అందరు నవ్వుతుంటే బాధపడతాడు ఆ విలన్. కథం ఇక ఎవరన్నా ఒకటి చంపేసి ఇట్లా జుట్టు ఎగలేసుకుంటా టిట్ టిట్ అనేది బీజం కొట్టుకుంటా ఇట్లా పైశాచిక ఆనందం పొందుతాడు. జస్ట్ లైక్ రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉంటే రిసీవ్ చేసుకోలేడు. చెప్పినా కదా పచ్చగా ఉంటే ఓర్వడని, ఇక ఇంత బుల్డోజర్లు పంపిస్తాడు, వాళ్ళ ఇల్లు కూడా కొడతాడు. కథం ఇక రేవంత్ రెడ్డికి బూస్ట్ వస్తుంది బాడీలో. వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళ ఆర్ధనాదాలు పెట్టుకుంటే, వాళ్ళు దండాలు పెడుతుంటే, పొర్లుకుంటే, వాళ్ళు ఏడుస్తుంటే, చిన్నపిల్లలు సైతం బయటకు వచ్చి రేవంత్ సార్ మీకు దండం పెడతా అంటే ఒక పైశాచిక ఆనందం, శాడిజం అది. ఇప్పుడు ఖమ్మంలో కూడా కదే 1000 మంది గుడిసెలేసుకున్న కుటుంబాలను గులుస్తా ఉన్నాడు, ఒక ఆనందం. దీనికి తోడు ఇప్పుడు వయసు మీద పడ్డా కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇది ఒక ఆనందం. గుడిసెలు కూల్చేటోనికి ఎవడరా ఇచ్చింది రైతాంగం మంత్రి? పేదల గుడిసెలు కూర్చోడానికి రైతాంగ మంత్రి ఎందుకు నాకు అర్థం కాదు. కానీ ఈ సైకోలు అనమాట వీళ్ళందరూ కూడా ఆనందం పొందుతారు. పచ్చగా ఉంటే మనుషులు నవ్వుతుంటే వీళ్ళకి నచ్చదు. ఆనందం ఎప్పుడు పొందుతారు వీళ్ళు? వాళ్ళు ఏడవాలి, వాళ్ళు దండాలు పెట్టాలి, వాళ్ళు సావాలి, అప్పుడు ఒక ఆనందం. ఇక ఆ సినిమాలో మహేష్ బాబు గారికి అపోనెంట్ విలన్ పాత్రలా ఆ విలన్ ప్లేస్లో అయితే మన రేవంత్ రెడ్డి గారిని పెడితే బాగుంటుండే, అంటే సూటబుల్గా. ఎందుకంటే వాళ్ళందరూ నవ్వుతుంటే తట్టుకోలేడు కదా ఆ విలన్ కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా తట్టుకోలేడు. మంచిగా రాష్ట్ర ప్రజలంతా సస్యశ్యామలంగా ఉంటే ఎట్లా ఫస్ట్ ఆడోళ్ళ కాంచెలు మొదలు పెట్టిండి ఆ ట్రిక్. ఉచిత బస్సు పెడతా అన్నాడు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. మీరు సంతోషంగా ఉంటారా ఉచిత బస్సు పెట్టడం వల్ల? ఏం పేరు? ఎస్జే సూర్య ఈ స్పైడర్ సినిమాల విలన్లకి అలా రేవంత్ రెడ్డి గారిని పెడితే బాగుంది. ఎందుకంటే బస్సుల సంఖ్య తక్కువ చేసి ఉచితాలు పెట్టేసి ఇక ఆయన ఆడోళ్ళు అటు ఇటు వీక్కుంటే ఒక పైశాచిక ఆనందం. బాపు ఘాట్ దగ్గర ఇప్పుడు బండ్లగూడ జాగిరి కాడ గాంధీ విగ్రహం పెడతా అని చెప్పి పేదల ఇల్లులు కూలుస్తా అని చెప్పి నోటీసులు ఇచ్చాడు. మొత్తం వాళ్ళందరూ గజ 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 వణికిపోయి భయపడుతుంటే ఒక పైశాచిక ఆనందం. ఇప్పుడు ఖమ్మంలో 1000 గుడిసెలు గులగొడతా ఉన్నారు. 1000 గుడిసెలు ఖమ్మంలో. ఆ 1000 ఎకరాలు దోసుకోనికి ప్రభుత్వ భూమి, అది పేదల భూమి, ఇచ్చేయండి. భూమి కరువైంది అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ గుడిసెలన్నింటిని గులగొట్టి జేసీబీలు డోజర్లు పంపి పైశాచిక ఆనందం. కాళ్ళ మీద పడ్డారయ్యా ప్రజలు. పోలీసు వాళ్ళ బూట్లు మొక్కిరు తెలుసా? బూట్లు పోలీసు వాళ్ళ ఈ బూట్లు ఉంటాయా, ఆ కాలు బూటు పట్టుకొని ఇట్లా మీకు దండం పెడతాం సార్ అని మొక్కిండ్రు. మా ఇల్లులు కూల్చకుర్రని. మన ఎస్జే సూర్యకు రీప్లేస్మెంట్ అంటే అది ఇది రియల్. అట్లా పైశాచిక ఆనందం వేసుకోరు. ఇప్పుడు దీనికి ఒక బీజం వేసి పంపురు రేవంత్ రెడ్డి గారికి. ఏం ట్రైనింగ్ ఇస్తారు సార్ నాకు అర్థం కాదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం ట్రైనింగ్ ఇస్తారు? డీసీసీ అధ్యక్షుల కదా ట్రైనింగ్ ఇస్తారట. బొంద ట్రైనింగ్ ఇయ్యి. బొందల ట్రైనింగ్ ఏదైనా ఉంటే బొందల గడ్డ మీద ఈ శవాలు పోతుంటే పేలాలు ఏరుకునే ట్రైనింగ్ ఏమని ఇయ్యి అంటే బాధ అనిపిస్తుంది. కానీ 2 ఏళ్ల పసిబిడ్డను గొడవలలో తొక్కి చంపుతాడు దుర్మార్గులు. గంత కుల అహంకారం, గంత కుల వివక్షత. ఏం ట్రైనింగ్ ఇస్తారు? దీని మీద మీ స్పందన ఏంది? ఏమనంటే నరేంద్ర మోడీ మీరు ఏడుస్తాడు, ఇక ఏడుపు ఒకటే తక్కువ. ఓకే, మరి అవును పోతాడు ఇట్లా రాజ్యాంగం అది పట్టుకుంటాడు. ఇక రాజ్యాంగం పట్టుకొని ఇక అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. రాజ్యాంగం కూని అయిపోయింది, మొత్తం రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. ఇగో చూడుర్రి ఇదే ఎట్లా కొడతాడు. అవి ఇప్పుడు మేమందరం కూడా రాజ్యాంగం పట్టుకొని ఆడికి పోవాలా? నాగర్ కర్నూలు కుమ్మెర కాడికి పోవాలా? 2 ఏళ్ల పసిబిడ్డను తొక్కి చంపినరు దుర్మార్గులు. దాని మీద ఇప్పుడు మీ స్పందన ఏంది? రేవంత్ రెడ్డి గారి స్పందన ఏంది? మీరేం చేస్తున్నారు రాజ్యాంగాన్ని? మీరు చేస్తేనేమో సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం.